అద్భుతాలు ప్రతి ఒక్కరికి జరుగుతుంది. హల్లెలూయా. దేవుని ప్రాధాన్యపడితే, దేవుని కష్టములను కూర్చి, పరిస్థితులను కూర్చి దేవుని ఓర్పుతో ప్రాధాన్యపడితే ఎవరికైనా సరే దేవుడు కనికరించి అద్భుతాలు చేసే దేవుడు అయినాడు. ఇందాక అన్యురాలైన కానాను స్త్రీ జీవితంలో దేవుడు ఆమె ప్రాధాన్యపడింది, అద్భుతాలు జరిగింది. ఏమంటే అక్కడ ఆమె ప్రాధాన్యపడింది, ఆమె జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏమిటి? అందుకనే ప్రభు దగ్గరికి ఎంతో వేల సంఖ్యలో ప్రభు దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభు దగ్గరికి వెళ్తే విడుదల ఉంది, ప్రభు దగ్గరికి వెళ్తే స్వస్థత ఉంది, ప్రభు దగ్గరికి వెళ్తే ఆ అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఎన్నెన్నో చాలా మందికి తెలిసినటువంటి ఒక సత్యం ఇది. కానీ దేవుడు ఎదురు చూసేటువంటి ఒక కార్యం ఏంటో తెలుసా? మన పాపముల విషయమై మనలో పశ్చాత్తాపము. దావీదు చెప్పేది కలిగిన హృదయం ఇదేనండి.